ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నేతలు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. ఇష్టారాజ్యంగా దండేసుకుంటున్నారు. ఇదే ఆఖరి ఛాన్స్ అన్నట్టుగా చాలామంది వ్యవహరిస్తున్నారు. కొత్త ఎమ్మెల్యేలు దాదాపు సగం మంది ఉన్నప్పటికి కూడా వీళ్ళంతా సింగిల్ టైం ఎమ్మెల్యేలుగా భావిస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ మాట ఎవరో గిట్టనటువంటి వాళ్ళు, ఎవరో విశ్లేషకులు చెప్తున్నది కాదు. స్వయంగా ఈ ప్రభుత్వ అనుకూల మీడియా సంస్థల్లో వస్తున్న కథనాలు కూడా చాటుతున్నాయి. ఎమ్మెల్యే సారు తగ్గాలి మీరు అన్నట్టుగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలో వచ్చిన బ్యానర్ ఐటమ్స్ అందుకు సంకేతంగా ఉన్నాయి. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ సాగుతుంది. ఈ బదిలీల ప్రక్రియ సందర్భంగా ఎమ్మెల్యేల రికమెండేషన్ లెటర్లు లేకుండా ఒక్క చోట కూడా ఒక్క ఉద్యోగికి కూడా పోస్టింగ్ ఇచ్చేదానికి సిద్ధం అవట్లేదు. ఎవరికైనా ముఖ్యమైనటువంటి స్థానం కావాలంటే ఇప్పుడు అనివార్యంగా అధికార కూటమికి సంబంధించినటువంటి నేతల లేఖ కావాల్సిందే. ఇప్పుడు ఆ లేఖకి ఫిక్స్డ్ రేటు డిసైడ్ అయిపోయింది. ప్రతి పోస్ట్కి అది విలేజ్ లెవెల్ అయితే ఇంత, మండల్ లెవెల్ అయితే ఇంత, డివిజన్ స్థాయిలో అయితే ఇంత, లేదంటే జిల్లా లెవెల్ పోస్ట్ అయితే ఇంత చొప్పున చెల్లిస్తే మాత్రమే ఆ లేఖలు ఇచ్చే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు బదిలీలను కూడా భారీగా సొమ్ము చేసుకోవడానికి అధికార కూటమి నేతలు తెగబడుతున్నట్టుగా ఉద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. వాస్తవానికి గతం నుంచి కూడా సిఐలు, ఆర్డీఓలు ఇలాంటి ఒక ఉన్నత స్థాయి పోస్టుల బదిలీల వ్యవహారంలో కొంత మొత్తం తీసుకోవడం అన్నది ఆనవాయితీగా మారిపోయింది. అది ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు నేతలు అదే పరిస్థితి సాగించారు. ఇప్పుడు కూటమి నేతలు కూడా దానికి తగ్గట్టుగానే ట్రాన్స్ఫర్స్ విషయంలో సాగించారు. కానీ ఇప్పుడు అది మరింత దిగజారిపోయి మరింత దిగువ స్థాయి ఉద్యోగి వరకు కూడా వచ్చేసినటువంటి వైనమే ఆందోళన కలిగిస్తుంది. ఎక్కడో ఒక మారుమూల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ స్థాయి, అంతకన్నా దిగున క్లర్క్ స్థాయి పోస్టు కూడా ఇప్పుడు ఫిక్స్డ్ రేటు డిసైడ్ చేసి దాన్ని చెల్లిస్తే మాత్రమే ఎమ్మెల్యే లేఖ ఇవ్వడం, ఆ ఎమ్మెల్యే లేఖ తీసుకెళ్తే మాత్రమే ఆశించిన చోట పోస్టింగ్ ఇవ్వడం. ఇదెక్కడి పరంపర? ఇట్టా ఉద్యోగులందరి దగ్గర నుంచి వసూలు చేసే దానికి మొత్తం ఎమ్మెల్యేలందరూ తెగబడుతుంటే ఇక ఎమ్మెల్యేలుకి ముట్టజెప్పినటువంటి మొత్తాన్ని ఆయా ఉద్యోగులు ఎవరి నుంచి గుంజాలా? ఆ ఉద్యోగులు భారీగా అవినీతి మొత్తంలో గుంజుతూ ఉంటే జనం ఏమనుకోవాలా? జనాల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగేదానికి ఇదొక కారణంగా మారుతోందా అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ స్థాయిలో ఉద్యోగుల నుంచి భారీగా ఫిక్స్డ్ రేటు పెట్టి అందరు ఎమ్మెల్యేలు అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా కూటమి నేతలంతా కూడా కలెక్ట్ చేసినటువంటి వైనం మీద ఇప్పుడు చాలామందే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా, వాళ్ళకి చెప్పినటువంటి మాటలు నెరవేర్చేదానికి ఎటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఉద్యోగుల బదిలీల పేరుతో భారీగా దండేసుకునేదానికి తెగబడినటువంటి నేతల వైనం అత్యంత ఆశ్చర్యకరంగాను అనేక మందిలో ఆందోళన కలిగించే దిశలోనూ కనిపిస్తోంది. ఈ తీరు మీద చాలామంది ఉద్యోగులు బాహాటంగానే మండిపడుతున్న పరిస్థితి ఉంది. తమను అన్ని రకాలుగానే విస్మరించిన ప్రభుత్వం ఇప్పుడు బదిలీల పేరుతో తమ జేబులు కొల్లగొట్టేదానికి తెగబడుతుందా అనేటువంటి రీతిలో విమర్శిస్తున్నారు. మరి దీనికి చెక్కి పెట్టేందుకు అధిష్టానాలు ఏమైనా చొరవ చూపుతాయంటే ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం కూడా చేసినటువంటి దాఖలాలు లేవు. దాంతో దిగువ స్థాయిలో ఎమ్మెల్యేలు ఆడింది ఆటగా పాడింది పాటగా మారిపోయినట్టుగా అంతా భావిస్తున్నారు. ఈ ప్రభుత్వం మీద ఇప్పటికే పెరుగుతున్నటువంటి అనేక రకాల అసంతృప్తులకు ఇది కూడా ఒక కారణంగా మారుతోంది. భవిష్యత్తులో ప్రభుత్వం బదనామైతే మాత్రం ఇదొక ప్రధానమైనటువంటి అంశంగా మారిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది.